హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మనమైతే ఆడబోయే గేమ్ పేరు ఇవాళ రోబ్లాక్స్. అంటే ఇది ఒక గేమ్ కాదు, గేమ్ లాంటిది. మీకు ఎట్లా చెప్పాలి అంటే ఇది ఒక యాప్. దీంట్లో చాలా టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఇలాగ ఇవి చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు నచ్చింది గేమ్ నేనైతే ఇప్పుడు గేమ్ కొన్నిసార్లు ఇది పనిచేయదు. మీకు మాత్రం వీడియోస్ క్లియర్గా వస్తాయి. ఓకే, డోంట్ వరీ. లోడింగ్ మనిషి డైరెక్ట్ మన
అమ్మా దీని దగ్గరికి ఎలా వెళ్ళాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఆడి ఆడి చెయ్యి వస్తుంది కదరా. దీని వదిలేసి నేనైతే వేరే గేమ్కి అది వెళ్ళాలనుకున్నా. నాకు కాపీ ఛానల్ ఉందంట, చూద్దాం. సైబర్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు, లేడు. మీరు కూడా చూడండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మనం ఇంటర్నెట్ అది కాదు మా నిజంగా ఈ ఇంటర్ఫేస్ చూడండి గైస్, అసలు నిజంగా మనం తొందరగా ప్రైస్ ఏమో 150 రిసీవింగ్ కరెక్ట్ గా ఎవడో ఒకడు ఈ విధంగా వేలుతో ఆ మౌస్ పాయింటర్ ఎక్కడుందో చూపించి పిక్చర్ ని మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది అనమాట. అక్కడ మారద్దాం కంప్లీట్ గా ర్యాండమ్ గా ఇదిగో ఇక్కడ పెడతాం, డెఫినెట్ గా కనిపెట్టలేదు అది. కుడివైపు పాప మౌస్ పాయింటర్ చూపిస్తుంది కానీ ఎడమవైపు పాప ఏంటి నాయన ఎర్ర కళ్ళు నాలుక బయట పెట్టి ఏంటి పాప లిక్కింగ్ ఆ ఫింగర్ ని. మన నెక్స్ట్ వెబ్సైట్ hackercypher.net. చూడండి నేను ఏ లెవెల్ కోడింగ్ చేస్తాను. అది చూసారు నా కోడింగ్ స్కిల్స్ స్ట్రక్ట్ మొలకు అల్లాడిచ్చేస్తారా. సో గైస్ యాక్చువల్లీ ఈ వెబ్సైట్ ఏంటంటే నువ్వు కీబోర్డ్ లో ఏమి నొక్కినా అక్కడ ఏదో పెద్ద కోడ్ పడిపోద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుతున్నా అని చెప్పేసి నీ గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేసుకుంటూ ఉంటావు, అందులో మీ అమ్మ నాన్న రూమ్ లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఈ వెబ్సైట్ కొట్టేయడమే కోడింగ్. నెక్స్ట్ వెబ్సైట్ విల్ రోబోట్స్ టేక్ మై జాబ్. అంటే మనం కనుక మన జాబ్ ని ఎంటర్ చేస్తే ఫ్యూచర్ లో మన జాబ్ ని రోబోట్స్ టేక్ ఓవర్ చేయడానికి ఎంత ఛాన్స్ ఉన్నదని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఎంటర్ యువర్ జాబ్ ప్రోగ్రామర్. చూద్దాం ప్రోగ్రామర్లు రోబోట్ ప్రోగ్రామర్లు చేస్తారేమో ఫ్యూచర్ లో. కంప్యూటర్ ప్రోగ్రామర్స్ కొడితే 41% ఆటోమేషన్ రిస్క్ అంట. అంటే వి షుడ్ స్టార్ట్ వరీయింగ్ అంట. ఇది ఈ వెబ్సైట్ చెప్తా, అది వరీ అయిపోయింది ప్రోగ్రామర్లు. మీకు ఫ్యూచర్ లో జాబ్లు రోబోట్లు వచ్చేసిన తర్వాత. మన నెక్స్ట్ వెబ్సైట్ ఇంటర్నెట్ ఆర్కేడ్ అనమాట. అంటే గైస్ మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గేమ్ ఆడడానికి ఎంత పెద్ద డబ్బా ఉండేది, దానిలో మనం కాయిన్ వేస్తే గేమ్ ఆడొచ్చు చూసారా. అలాంటి మిషన్స్ లో ఉండే గేమ్స్ అన్నింటినీ ఒక చోట జాగ్రత్తగా ఇంటర్నెట్ లో దాచి పెట్టారు. ఇది చూడండి మా నిజంగా సానిక్ ద హెడ్జ్హాగ్ 2 అంట, బ్యాక్ మ్యాన్ అంట, మోటల్ కాంబాట్ 4. ఇది చూసి నాకు కూడా బోర్ కొట్టేసింది. ఇది కొంచెం లాంగ్ వస్తుంది వీడియో. చాలామంది అడిగినారు జీటీఎఫ్ ఎలా కావాలని, చూపిస్తానండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, అని కొట్టండి. అలా అని కొట్టిన తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ట్రై చేయండి. ఇక్కడ ఏపీకే అని ఉంది, ఇక్కడ చూడండి. మా ఇంకా అది డౌన్లోడ్ ఎనీవే అని కొట్టండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ కొడితే ఇన్స్టాలర్. సో
ఎందుకు అర్థం కావట్లే. సార్ ఇట్లా అని పని చేయనప్పుడు వెతికి మంది ఏపీకే వ్యూ జీడిఎఫ్ ఏపీకే వ్యూ దయచేసి చెప్తున్నా మీరు ఇది లెనోవోనే మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ట్యాబ్లోనే ట్రై చేయండి. ఈ పెద్ద వస్తుందో చిన్న వస్తుందో నాకు కూడా తెలియదు. ఏంటి ఇంత టైం తీసుకుంటుంది? నెట్ ఉంది. అదంతా తీసేసి డైరెక్ట్ ఓబీబీ డౌన్లోడ్ ఆన్లైన్ అని కొట్టేసాను. మనకి కొడితే మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ అని కొడుతుంది. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చేసి జీడిఎఫ్ఐ రెడీ. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.